ప్రార్థన ఎలా చేయాలనేది ఒకసారి వాక్యానుసారంగా పరిశీలించుకుందాము. ఏక మనస్సుతో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 14 వచనము. ఎడతెగక అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనము. అత్యాసక్తితో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము. ఆసక్తితో యాకోబు 5వ అధ్యాయము 17వ వచనము. విశ్వాసముతో యాకోబు 5వ అధ్యాయము 15వ వచనము. మహారోదనతో హెబ్రీ 5వ అధ్యాయము 7వ వచనము. కన్నీళ్లతో హెబ్రీ 5వ వచనము 7వ అధ్యాయము. నిలబడి మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. కూర్చొని నెహెమ్యా 1వ అధ్యాయము 4వ వచనము. నడుస్తూ 2వ రాజులు 4వ అధ్యాయము 35వ వచనము. తలవంచి నిర్గమ 34వ అధ్యాయము 8వ వచనము. చేతులెత్తి 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనము. మోకరించి లూకా సువార్త 22వ అధ్యాయము 41వ వచనము. సాగిలపడి మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనము. దేవునికి దగ్గరగా జీవించాలి అంటే లేవగానే ప్రార్థన చేయటము, బైబిల్ ధ్యానించుకోవటము, ఆయన వాక్యానికి లోబడటము, ఆయన గురించి